రాజకీయాలు ఎంత ఘోరంగా ఉంటాయుల్లా. కుర్చీ కోసం అవసరమైతే సొంతోళ్ళో తోబుట్టువులో చిన్న అయినల పానాలైన సుత తీస్తారు. అడ్డం అనుకుంటే ఆఖరికి సెల్లైన సుత ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడతారు. చీచి అసలు ఏమిటిదో గాని గా కుర్చీలా అసలు మనిషిని మనిషిగా బతకనియదుల్లా. అవునోళ్ళ రాజకీయాల కోసం మనిషి ఎంతకైనా దిగజారుడు, కుర్చీ కోసం కన్నోల సుత చూడడు. ఆంధ్రాలో ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది రోజుకొక మలుపులు తిరుగుతున్నాయి గక్కడ రాజకీయాలు. ఇన్ని రోజుల సంది సొంత చెల్లెలు షర్మిలనే అనుకున్నాం గానీ ఇప్పుడు ఇంకో చెల్లె సునీత సుత జత అయింది. జగన్ అనే ఓటే వేయద్దంటున్నది జనాలతోని. అబ్సల్యూట్లీ. ఈ ప్రభుత్వంలో హత్య రాజకీయాలు ఉండకూడదండి ఎప్పుడు కానీ. యూ డోంట్ వాంట్ యువర్ మర్డరర్స్ టు బీ రూలింగ్ యూ. యూ నీడ్ అ హెల్దీ డెమోక్రసీ. You need a democracy that will help improve the society. You need a democracy that will help uplift the society in all aspects. And I'm specifically requesting, yes, please do not vote and bring my brother's party back into power. Because if that happens, then there is no hope for justice. ప్రజలకందరికీ ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మా అన్న పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్ వేయద్దండి. ఇంత వంచన చేసిన పార్టీ, మోసం చేసిన పార్టీ, తన వాళ్ళకి తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అందరికీ హెల్ప్ చేయకుండా ఉండే వాళ్ళకి ప్లీజ్ ఓట్ వేయండి. ఒకవేళ మా నాయనని జగనన్న చంపించకపోతే గంత కరెక్ట్గా గొడ్డెలతోనే చంపిర్రని బల్ల గుద్దినట్టు చంపుతుంటే ఏదో పక్కన ఉన్నట్టే ఎట్లా చెప్తాడని అడుగుతున్నది. గొడ్డలతో చంపారు అని కూడా ఆయనే చెప్పింది. ఫస్ట్ అసలు ఏ హత్యకి ఏ ఆయుధం ఉపయోగించారని కూడా ఆయనే చెప్పారు. ఎట్లా చెప్పుకుంటారంటారు? That's a right question. It's a right question. That question needs to be addressed. ఎట్లా తెలుసు గొడ్డలతో చంపారు అని ఎట్లా తెలిసింది? ఎట్లా డిస్క్రైబ్ చేయగలిగారు? రైట్ క్వశ్చన్స్. ఐ వాంట్ ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్. మా నాయన హత్య కేసులో సిబిఐ సార్లతోనే విచారణ జరిపించాలి అంటున్నది. కానీ ఓట్ల సుత వైసీపీ పార్టీని గెలిపిస్తే మాత్రం మళ్ళీ 5 ఏళ్ళు జనాలు రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవాలని అంటున్నది. మాట తప్పను, మడమ తిప్పను. నా అక్క, నా చెల్లెమ్మ, ఏమైంది ఇవన్నీ? ఎప్పుడు పదే పదే అంటుంటారు. మా నాన్న విషయంలో ఇవన్నీ మనకు గుర్తురావా? ఏమైనా మన విలువలు? ఏమైంది చెల్లమ్మ? సరే, అపోజిషన్ పార్టీస్కి మీరు ఏమైనా పేర్లు పెట్టండి. వివేకానంద రెడ్డి గారిని చంపిన దుష్టులను వదిలేస్తే ఎట్లా? వాళ్ళని వదిలేయడం కాదు, వాళ్ళకి ఇంకా ఒత్తాసు పలికి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఉంటే తప్పు కాదా? మంచికి చెడుకి యుద్ధం అంటారు. ఇక్కడ ఏది మంచి ఏది చెడు? చంపిన వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం మంచిదా? నా దృష్టిలో కాదు. ఎస్, మంచికి చెడుకు యుద్ధం జరుగుతుంది. బట్ ఐఎమ్